శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలు. నా పేరు పాత్యాల వెంకటేశ్వర్లు. నిన్న మా ఆఖరి మేనమామ గారు నాదేదో వాయిద్యాలు విన్న తర్వాత ఎందరో మహానుభావులు పెట్టరా అన్నారు. సరే ప్రయత్నం చేస్తాను, ప్రాక్టీస్ లేకపోయినా కానీ అని చెప్పాను నేను. ఇప్పుడు ఇవాళ 27/8/2025 బుధవారం, మనకి వినాయక చవితి పండుగ. ఇప్పుడు అనుకుని సరే ముందర వైర్లు వాయించాను. ఇప్పుడు దాని గురించి చెప్పాలి కాబట్టి ఎందరో మహానుభావులు అన్నది అది ఘనరాగ పంచరత్న కీర్తనలు త్యాగరాజ స్వామి గారు రాసుకున్నారు. అంత బ్రహ్మాండమైన కీర్తనం అది అందరి నోటపట అందరికీ ప్రతిదానికి ఎంత మహానుభావులు అనేస్తూ ఉంటాం మనం. దాంట్లో ఎంతలా చేశారు, తపన పడ్డారు ఆయన, ఎంతమందిని చూశారు, ఎంతెంతో మందిని చూశారు. అట్లా చెప్తున్నట్టు అంటే నాకున్న జ్ఞానం పరిమితమైనది కాబట్టి దాంట్లో ఎంత వస్తుందో అంత చెప్తాను. దీంట్లో ఇదేమిటంటే శ్రీరాగంలో జన్యమైనటువంటి కరహరప్రియలో జన్యమైనటువంటి శ్రీరాగం ఉంది. దీనికి ఆరోహణ మూర్చినట్టే సరిమ పనిస సనీపమ రేగరీస సరిమ పనిస సనీపమ రేగరీస అలా వస్తుంది. దానికే సని పదరి పవరిగరీస అంటే శ్రీరాగ వర్ణంలో దా తగ్గుతుంది. ఇక్కడ దీంట్లో దా తక్కువ, అసలు ప్రయోగం లేదు. అది కూడా చెప్తున్నాను. ఇది అయిపోయిందా? ఇప్పుడు ముందర ఒక్కొక్క లైన్ అలాగే వాయిస్తారు. పాట సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి చెప్తున్నాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో అనుభావులు. ఇది పల్లవి. అని పల్లవి ఏంటంటే చంద్రువర్ణుని అంద చందము ఉదయర విందము జూచి బ్రహ్మానందమానువ వింతువారెందరోమా అంటే చంద్రుడు లాంటి చంద్రుడు అంటే చంద్రుడు ఎంత చాలా బాగుంటుంది అనుకుంటాను. ఆ శ్రీరామచంద్ర ప్రభువుని అలా అంటున్నాడు అనమాట. అది అలాంటి వాడంట శ్రీరామచంద్రుడు ఈ చంద్రుడు వర్ణంతో పెట్టుకుని మనస్సులో అంటే హృదయంలో చూసి ఆనందపడి బ్రహ్మానందం పొందుతారట. అలాంటి వాళ్ళు మహానుభావులు, వాళ్ళకి నమస్కారం. అలాంటి వాళ్ళందరికీ చెప్తారు ఎందరో మహానుభావులు. అది అన్ని వల్ల అయిపోయిందా? ఇంకా చరణం మొదటిది మాగానలోల సరసిజల ధన్యమూర్ధన్యోలెందరో అంటే సామగానంలో అంటే సంగీత ప్రియుడు, మనసి అంటే మనసు వల్ల కూడా మనసు చక్కదనం మనసులోనే ఆనందం చేస్తుంటారు. మనసు లావణ్యం ధన్యమూర్ధన్యులు వాళ్ళందరూ అంటే ఇలాంటి వాళ్ళు శ్రేష్ఠతములు. ఇలాంటి వాళ్ళు చూస్తే ఆ అస్తమాడు శ్రీరామచంద్ర తలుచుకునే వాళ్ళు వీళ్ళకి కూడా ఎందరో మహానుభావులు అంటూ అందరికీ వందనాలు. ఇప్పుడు రెండో చరణం మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవా ఎందరో అంటే మానస వనచర వర సంచారం అంటే మనస్సు అనేటి ఈ అడవిలో తిరుగుతూ ఉంటుంది. నిలిపి దాన్ని నిలిపి మూర్తి బాగుగా అంటే శ్రీరామచంద్రుని బాగా చూస్తుంటే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరిలాంటి వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళకి నా వందనాలు అని చెప్పుకున్నారు. తర్వాత మూడో చరణం ఏమిటి? సరగుణ పాదములకు స్వాతమును సరోజమును సమర్పణము చేయువారెందరూ అంటవా అంటే ఏంటి? త్వరగా స్వామివారి పాదాలకి చక్కటి మనస్సుతోటి పుష్పాలు అంటే పాదాలతోటి త్వరగా పాదాలకి చక్కటి పుష్పాలతోటి పాద పూజ చేసేవాళ్ళు అనమాట. చేసేవాళ్ళు ఎంతమంది మహానుభావులు, అలాంటి వాళ్ళందరికీ వందనాలు చెప్పాడు. తర్వాత నాలుగోది ఏంటి? పతిత పావనుడనే పరాత్మరు గురించి పరమార్థమగు నిజ మార్గముతో పాడుతును సల్లాపముతో స్వరలయాది రాగములు తెలియవారెందరూ అంటే పతిత పావనుడనే పరాత్మను గురించి అంటే పాపాలని పోగొట్టి ఆ మహానుభావుడు శ్రీరామచంద్రుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను అంటే అలాంటి అర్థాలు తెలుసుకుని అలా పాడుకుంటూ ఉంటారట. పాడుతును సల్లాపముతో స్వరలయాది రాగములు తెలియవాళ్ళు అలాంటి తెలిసిన వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరికీ వందనాలు. ఇంకోటి ఏమిటి 5వ చరణంలో ఏంటి, హరిగుణమణులగు కరసరములు గళమున శోభిల్లు భక్త కోటులలో తెలివితో చెలిమితో కరుణ కలిగి జగమెల్లను సుధా దృష్టి చే బ్రోతువా. అది హరిగుణమణులకు సరం అంటే అలా ఆ దండ లాంటిదట. అలాగే గురించి వాడు అనుకుంటే గళముల శోభిల్లు భక్త కోటిల్లు అలాంటివన్నీ ఆ కంఠం దాకా కంఠం అంటే ఆ హరిగుణాలు అన్నీ వాళ్ళ మనసులో ఉండిపోయి వాళ్ళకి మాట్లాడేసుకుంటే అస్తమాటు హరిగుణాలు కొనియాడుతూ ఉంటారు వాళ్ళు అన్నమాట. వాళ్ళు అలాంటి వాళ్ళు తెలివితో చెలిమితో కరుణ కలిగి జగమెల్లను సుధాదృష్టి అలాంటి వాళ్ళు చక్కటి బోధ చేస్తారు రామచంద్రమూర్తి గురించి పరమాత్మ గురించి వాళ్ళు. అలాంటి మహానుభావులందరికీ కూడా వందనాలు. ఇప్పుడు 6వది హోయలు మీర మెడలు గల్గు సరస్వతి సదా కనుల చూతును పులక శరీరులయ్యానంద పయోధి నిమగ్నులై ముదంబునను యశను గలవారు అంటే చాలా హోయల మీర నడలగలుగు సరస్సుని సదా ఆ మహానుభావుని చూస్తూ సదా కనుల చూచుచూ పులక శరీరులై ఆనందపయో సముద్రంలో మునిగిపోతున్న వాళ్ళు మరి యశము గల వారు అలాంటి కీర్తి కలిగిన వాళ్ళు అంటే ఆ శ్రీరామచంద్రమూర్తిని అలాగా అంటే అస్తమాట స్మరణ చేస్తూ ఆనందంలో మునిగిపోతారట ఆ స్వామిని తలుచుకుంటాను. అలాంటి నడక అంటే హోయలు అంత గొప్ప సొగసులు ఉన్న శ్రీరామచంద్రమూర్తిని నాకు తలుచుకుంటాను వాడు చేసుకుంటాను. అలాంటి వాళ్ళకి నా నమస్కారాలు అంటే వందనాలు. అలాగే ఇప్పుడు 7వది ఏంటంటే పరమ భాగవతమౌ నివర శశి విభాకర సనక సనందన దిగేశ స్వరకిం పురుష కనకపు చిపురుత నారద తుంగురు పవన సూను బాలచంద్రధర సుఖ సరోజ భవసు సురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులుగా. వీళ్ళందరూ గొప్ప గొప్ప మహానుభావులు వీళ్ళందరూ కూడా పురాణాలు చెప్పారు. పరమ భాగవతము నివరస అంటే వాళ్ళందరూ భాగవతోత్ములు వీళ్ళందరూ కూడా మునులు వాళ్ళ కూడా శశి విభాకర సనక సనందనాథులు మహానుభావులు వాళ్ళందరూ ఎప్పుడు కూడా నారాయణ స్మరణ రామస్మరణ హరిస్మరణ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా నారద తుంబుర్లు మన పవనసూత అంటే శ్రీరామచంద్రుడికి వంటే కదా రామవంటు హనుమంతుడు వాళ్ళందరూ కూడాను అలాంటి వాళ్ళు ఆ ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము సదా వాళ్ళందరినీ చూస్తూ సదా అనుభవిస్తూ అనుభవం వాళ్ళు అనుభవిస్తుంటారు అన్నమాట. ఆ అనుభవం ఆ ఆనందాన్ని ఆ రామచంద్రమూర్తిని తలుచుకుంటూ సేవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి మహానుభావులందరికీ కూడా వందనాలు. అందరికీ వందనాలు. అదనమాట అందరూ మహానుభావులు అలాంటి అందులో మహానుభావులు వాళ్ళని బట్టి వాళ్ళకి వందనాలు. తర్వాత ఇంకో 8వది నీ మేలు వైభవము నీ పరాక్రమ ధైర్యముల శాంతమానసము నీ మూలను వచన సత్యమును రఘువర నీయడ సద్భక్తియు జనించగను దుర్మత్ములను కల్ల చేసినట్ని అది నెరింగి సంతతములుగా గుణభజనానంద కీర్తనము చేయువా అంటే టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఎవరో వాళ్ళందరినీ కూడా తలుచుకోకుండా చక్కగా నీ బదిలీ చేసేవంటి వాళ్ళ అలాంటి మహానుభావులు ఉంటారు. ఇవన్నీ కూడా ఎంతమందిగా పట్టించుకోకుండా ప్రాపంచిక విషయాలు పట్టించుకోకుండా పరమార్థ స్వరూపం నిన్నే తలుచుకుంటూ చేసి మిమ్మల్ని తలుచుకుంటూ చేసే మహానుభావులకి అలాంటి వాళ్ళందరికీ వందనాలు. ఇప్పుడు 9వ చరణం 9 చరణాలు అన్నమాట. ఇంట్లో 9వది భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది షణ్మతముల గూఢములను 30 సురాంతరంగముల భావంబుల నెరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువుల్ కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజపులైన వారెందరూ చూడు ఎంత బాగా చెప్తున్నారు ఆయన ఎట్లా భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణం శృతి ఇవన్నీ కూడా భాగవతం రామాయణం భగవద్గీత శృతి శాస్త్ర పురాణం అన్నీ కూడా మర్మాలు దాంట్లో మర్మాలు అంటే తెలుసుకుని మహానుభావులు ఉంటారు వాళ్ళు. అలాగే శివాది షణ్మతం మంత్రం అంటే 6 మతాల గురించి చెప్పుకొచ్చారు. అంటే వైష్ణవ మతం శైవ మతం ఇలాంటివి కూడా అవన్నీ కూడా వాటి గూఢములను వాళ్ళందరికీ తెలుసుకున్న అది కూడా తెలుసు దాంట్లో ఉంటే అర్థం ఏంటి తెలుసు. అలాంటి వాళ్ళు ఆ మహానుభావులు అంతేకాకుండా 30 సురాంతరంగములు అంటే 33 కోట్ల మంది దేవతల యొక్క భావంబులను ఎరిగి వాళ్ళ భావం అంటే వాళ్ళు కూడా ఎలాగ తపస్తుంటారు చేస్తుంటారు కదా అని చెప్పి అస్తమాట్లు ఆ రామచంద్రమూర్తి తలుచుకునే వాళ్ళు మహానుభావులు బాగా రాగలయా సౌఖ్యముచ్చే వాళ్ళు అందరూ అలా పాడుకున్నారు. ఈ పాట పాడిన వాటిని ఆరాధన భావనలు ఇంకేంటి మరి దేవతలు వాళ్ళందరూ కూడా చెప్తుంటే వాళ్ళని తలుచుకుంటూ ఉండి
వాళ్ళ మనసులో ఉండే అంతరంగం అంతరంగం అంత తెలుసుకున్న వాళ్ళు బాగా చక్కగా అంటే భావైకంగా పాడుకుని రాగా లయాలి సౌఖ్యము చే చిరాయువులు కలిగి అంటే చిరంజీవులుగా ఉంటున్నారు వాట కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన అంటే వాళ్ళందరూ కూడా త్యాగరాజు చేస్తే శ్రీరాముడికి ఆప్తులైపోయారు. వాళ్ళు త్యాగరాజుగా ఆప్తులైపోయారంటే శ్రీరాముడికి ఆప్తులైపోయినట్టే మనం. అంచేత ఇంత బాగా అలాంటి మహానుభావులందరికీ కూడా నా వందనాలు సుమా అని చెప్పి ఆయన చెప్పారు. ఇంకా ఆఖరిలో ప్రేమము పెరుగుదు వేళ నామమును తలచెవారు రామభక్తుడైన త్యాగ రాజవినుతుని నిజదాసులైన వారెందరూ ఇలాగా అని చెప్పుకుంటూ ప్రేమ కలుగుతూ త్యాగరాజు గారు ఇంత బాగా రాశారని చెప్పుకుంటూ తలుచుకుంటూ ఆ నామాన్ని అస్తమాట తలుచుకునేవాళ్ళు. రామభక్తుని త్యాగరాజుని అస్తమాట తలుచుకుంటూ ఆయనకి రాముడికి దాసులైన నిజదాసులైన వాళ్ళు ఎందరో వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళందరికీ నా వందనాలు అని చెప్పుకుని అలా చెప్పారు. ఇది ఇంత గొప్ప చక్కటి పంచరత్న కీర్తన. ఇది చాలామంది నోట్లలో పాడుతుంటారు, వీడు చేస్తుంటారు. ఏదో అంటే ఆ రోజుల్లో చేసుకున్నాను, ఇప్పుడు ఎలా వచ్చింది అన్న విషయం గురించి అంటే అందరూ అంటుంటారు. కానీ నాకు నా శక్తి మేరకు నేను చేశాను. ఇది ఈ ప్రేక్షకులు శ్రోతలు అందరూ వింటుండే చక్కగా ఇది అందరికీ వెళ్ళను. కాబట్టి మీరు వినడమే కాదు, భక్తి ప్రచారం కావాలి. ఇంత మహానుభావులు ఏనాడు నుంచి ఉన్నవాళ్ళు ఈ రామభక్తి మనకు కావాలి. ఆయనే పరమాత్మ. మనం హిందూ దేశంలో పుట్టాం మనం. ఇది కర్మభూమి, పుణ్యభూమి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వివేకానందుడు కూడా అదే చెప్పాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియాలో పుట్టావంటే, భారతదేశంలో పుట్టావంటే ఖచ్చితంగా భగవంతుడి గురించి ఆలోచిస్తావు. నువ్వు భగవంతుడు ఉంటున్నావు దాంట్లో. అందుకోసం మనం భగవంతుని మర్చిపోకూడదు, ఎల్లప్పుడు చేయాలి. మన పురాతనమైన సాంస్కృతిక అంటే గొప్ప సంస్కారాలు మనకున్న దాన్ని ఏమంటామంటే సనాతన ధర్మాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. అందరం కూడా చేయాలి. చిన్నపిల్లలు నేర్పించండి చక్కగా. తెలిసిన వాళ్ళు విద్వాంసులు చక్కగా ఇలాంటి కీర్తనలు నేర్పించి పాడి వాళ్ళు ఆనందపడతారు, విన్నవాళ్ళు ఆనందపడతారు. ఇది ఇంత చెప్దాం అనుకుంటూ ఇంత చెప్పి ఇక్కడితో శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు త్యాగరాజ పంచరత్న కీర్తన, గణరాజ పంచరత్న కీర్తన శ్రీరాగంలో ఎందరో మహానుభావులు అన్న కీర్తన వాయిద్దామని అనుకుంటున్నాను. ఇది మా ఆక్రమయ్య అడిగారు నిన్ననే. ఆయన చేత దాన్ని ఇవాళ వినాయక చవితి ఈరోజు ప్రారంభం చేసి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇది విని మీరు అందరూ కూడా ఈ మోహనవాణి ఛానల్ ఎంకరేజ్ చేయండి అని సవినయంగా మనవి చేసుకుంటూ మీరు శ్రేయోభిలాషి ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు. దీనికి ఆరోహణ కరహరపై జన్యం. ఇది సరిమ పనిస సానిపమ్మ రిగరిసా అని కూడా అంట, సాని పదనిపమ్మ రిగరిసా అని కూడా అంట. అదొకటి. దా ప్రయోగం దీంట్లో తక్కువ, అసలు కనపడదు ఎక్కువ. అసలు ఇప్పుడు వాయిస్తాను.
మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇల్లు కమ్ స్టూడియోలో వినాయకుని యొక్క పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన శ్రోతలందరికీ కూడా ఆ వినాయకుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ఇచ్చి ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి పనిలో కూడా విజయం సాధించి అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళాలని చెప్పి మనందరి తరపున భగవంతుని కోరుకోవడం జరిగింది. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనుండే బెల్ బటన్ భోగించండి. అలాగే మన మంచి మంచి కార్యక్రమాలు మీ ముందుకు రావాలి అంటే తప్పకుండా కామెంట్ చేసి లైక్ కూడా చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.